నాకు కూడా మ్యాచ్లో ఈ షోల్డర్ ఇంజురీ అయింది. చెప్పు సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ హర్ష. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ నేషనల్ గేమ్స్కి అయితే వచ్చినాం మనం పార్టిసిపేట్ చేయడానికి ఆంధ్ర టీం నుంచి. సో వచ్చేసినాము అంటే ఆల్రెడీ వచ్చి 2 days అయింది, కానీ మేము మ్యాచెస్ ఆడుతుంటాం కదా, సో వీడియో తీసే టైం లేదు మాకు. సో ఇప్పుడైతే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అంటే మా గేమ్ కూడా ఎట్లుంటుంది, ఇక్కడ ఎట్లయితే టోర్నమెంట్స్ ఏంది అని చూపించడానికైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాము. సో వచ్చేసి ఇంకో ఇదే మా ఇప్పుడు ఉండే ప్లేస్ కరెక్ట్. ఇక్కడైతే యూపీ గోరఖ్పూర్లో ఉన్నాము. ఆల్మోస్ట్ 2 days ట్రావెలింగ్ అయింది మాకు, మొత్తం తల ఫుల్ నొప్పిలేసింది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఏంటంటే మా టీం అంటే ఆంధ్రాలో నాకు ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బాయ్ రండి. సో వీళ్ళు మా వైజాగ్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్. సో నేను కూడా వైజాగ్కి ఆడతాను. హాయ్ బ్రో. హాయ్ అంటే మామూలు కొంచెం స్టైల్ ఇప్పుడు స్టైల్గా మాట్లాడుతున్నాను, లేకపోతే ఏంటంటే మేము ఫుల్ కలిసి ఉంటాము. సో మేము చాలా డిస్ట్రిక్ట్స్ ఆడినాము కలిసి. అంటే ఎట్లా అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది అని వస్తారు స్టేట్ టీంకి. సో అట్లా మేము మా వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. ఇంకొకటి ఏంటంటే ప్రతి టీంలో ఒక ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ ఉంటాడు. అంటే లైక్ ఎట్లా అంటే టీంలో మనల్ని కొంచెం ఫన్ చేయడం కానీ, లేకపోతే మనందరం కలిసి వాడిని ఎంత కామెడీ చేసినా అని కూడా వాడు ఒక అదేంటంటే ఫీల్ గారు వాళ్ళు, ఎందుకంటే చలో ఒక టీంతో వచ్చినాం, ఫన్ ఎంజాయ్మెంట్ అని ఉంటుంది. సో అట్లాంటి క్యాండిడేట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆయననే మన బాయ్ వచ్చేసి. నమస్తే. కలవా మన రారా గజ్జుకు కదా. అంటే మేము ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ అంటే టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. అంటే లైక్ ఎట్లా అంటే టాప్ 8 teams కదా ఇండియాలో, ఇంకా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ నుంచి టాప్ 2 teams, టోటల్ 10 teams కదా. సో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ టీమ్స్ వాళ్ళ మధ్యలో ఆడినాం. మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసినాము. మేము కూడా మంచి టఫ్ ఫైట్స్ ఇచ్చినాం, కానీ అంటే ఒక డిసైడర్ మ్యాచ్ ఓడిపోయినాము. సో వేరే టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి సెమీఫైనల్స్కి. అది కూడా ఇండియా ప్లేయర్స్ వాళ్ళంతా, వాళ్ళ మధ్యలో మేము మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసినాము. సో మన వాళ్ళని అడుగుదాము అసలు టోర్నమెంట్ ఎట్లుంది ఏంది అని. ఫస్ట్ ఎట్లయింది అసలు నీకు, అంటే మనం ఓడిపోయాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓడిపోయామంటే మరి గెలుపు ఓడరు అనేది సహజం. అట్లా అంటే మేము కూడా ఎట్లా అంటే ఇది అంటే లైక్ టాప్ 10 teams ఉన్నాయి కాబట్టి మేము ఎంత కష్టపడ్డా వాళ్ళు మాకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, పైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడొచ్చిన ప్లేయర్స్ కాబట్టి మా సైడ్కే అంటున్నాం ఏంది ఇండియన్ ప్లేయర్స్ అయితే. సో అట్లా మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాము. సో ఇంకా ఇప్పుడంటే అవుట్ అయ్యాం, లైక్ ఫ్యూచర్లో ఇంకా మనం కూడా మ్యాచెస్ కొట్టే రోజులు వస్తాయి. సో ఆంధ్రాకి మేము ఎట్లైనా మంచి పేరు తీసుకురావాలని అందరం కష్టపడుతున్నాము. ఇప్పుడు ఏమైందంటే మనోడు ఈరోజు మ్యాచ్ లేదు మాకు. మేము మెల్లగా పండుకొని లేచినాము, లేట్ లేచే వరకు మనోడు లేడు బెడ్ మీద. ఏడికి పోయినాను చూస్తే మంచిగా పౌడర్ గీడర్ వేసుకొని సాయం చేసుకొని పోయి ఆడ కూర్చొని అమ్మాయిలు మ్యాచ్ చూస్తుండు. మరి నువ్వు ఆ చూడనికి ఏంది, ఎందుకు చూసినావు నువ్వు? చెప్పు. అసలు చాలా మంచి మ్యాచ్ జరిగింది, కానీ అమ్మాయి కోసం వెళ్ళాను, కానీ అమ్మాయి లేదు అక్కడ. సో ఇప్పుడైతే మా టీం గురించి అని చెప్తా ఉంటాము. ఇంకో ఇవి అయితే మా జెర్సీస్. లైక్ ఇంకా పట్టుకో బాయ్, ఇది పట్టుకో. సో ఇది ఈసారి మాకు ఇచ్చిన జెర్సీస్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 2 నా టీషర్ట్. ఇది మన గోల్ కీపర్ టీషర్ట్. సో ఇది ఎట్లా అంటే నార్మల్గా ఒక టీషర్ట్ లాగా కాకుండా మాది ఒక ప్రైడ్ ఇది. ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి, ఎంతో ఆడి ఎంతో రక్తాలు చిందించి ఆ గేమ్లో ఇంజురీస్ చేసుకొని మస్తు కష్టపడతాం. ఎక్కడెక్కడో ట్రావెలింగ్స్కి కష్టపడి ఎంతో చేసి అంటే లాస్ట్కి ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఈ టీషర్ట్ వేసుకొని ఇట్లా కోర్టులో దిగడం. అది ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి తెలుస్తుంది దీని వాల్యూ ఏందనేసి.
సో అట్లా మేము కష్టపడి స్టేజ్ దాకా వచ్చినాం. ఇంకా ఈ కష్టంకి మనకి ఒక మంచి సపోర్ట్ కూడా ఉండాలా. నాకు మేము ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పినాను నేను, నా కోచెస్ అండ్ నెక్స్ట్ మా సెక్రటరీ సార్ వైజాగ్ గోపికృష్ణ సార్ చాలా సపోర్ట్ చేస్తాడు. సో ఆయన సపోర్ట్ వల్ల మేమందరం కూడా మా డిస్టిక్ ప్లేయర్స్ ఇటు దాకా వచ్చేసినాము. సో అట్లా ప్రతి డిస్టిక్కి వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళ పుష్ ఇస్తూ ఉంటారు. సో అట్లా ఒక మంచి ప్లేయర్స్ అనేది తయారవుతూ ఉంటారు. మనం ఇప్పుడు గేమ్ దగ్గర కూడా వెళ్దాము. గేమ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎట్లా అవుతుంది ఏంది అనేది నేను చూపిస్తాను. సో సెమీఫైనల్స్ ఉన్నాయి ఈరోజు, టాప్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి నేను చూపిస్తాను. దాంట్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు డిపార్ట్మెంట్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు మా ఫ్రెండ్స్. వస్తుంది నీ పోరు వస్తున్నారు. ఆమెనా ఒకసారి దిప్పటి కెమెరా దిప్పు. అదే నీకు ఈడికని ఎట్లా కనిపించింది అది? ఆ డ్రెస్ కాదు. చలో చలో రెడీ రెడీ రెడీ. దూరం నుంచి ఏసే వాళ్ళు వస్తారు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాళ్ళు గేమ్ మంచిగా ఆడతారు కదా, నేను చెప్తా వాళ్ళు గేమ్ మంచిగా ఆడుతారు అని, నీ పేరే చెప్తా మరి. ఓకే రైట్ వాళ్ళు వెళ్ళిపోయి मैं भाई इन्हें तुम लोगों को चूतिया बोल रहा है. क्या? तुम लोगों को चूतिया बोल रहा है ना? क्या बोल रहे हैं? इन्हें क्या बोल रहे हैं? చెప్పు నువ్వు. अरे आगा आगा नहीं उन्हें बोल रहा है. अरे तू कैमरा भाई मजाक केला था भाई मजाक केला. सुनो रिकॉर्ड वालों से क्या मजाक कर रहा है? सॉरी मजाक करने का क्या भाई? चूतिया मजाक करना है. नहीं मालूम भाई उसको नहीं मालूम मजाक केला. भाई सॉरी सुनो मजाक करने की बात थोड़ी. सॉरी मजाक करने की बात అన్నమని చెప్పినా అంటున్నావు అంట. నువ్వు అకేలా నేను చెప్పను నేను నువ్వు వెళ్ళిపో भाई వెళ్ళిపో గిరాకే తు भाई सुनो भाई भाई सॉरी भाई अरे भाई मेरा गलती है बोल रहा ना भाई सुनो मेरा गलती है भाई. नहीं बोला भाई मैं बोला अरे तू कौन है? नहीं अरे सुनो भाई एक मिनट मेरा गलती है भाई मेरा गलती है ఏమన్నావన్నా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు. अरे भाई मेरा गलती है जी मैं बोला भाई सुनो मैं बोला तू कौन है बोलने वाला तू कौन है? नहीं सॉरी भाई इधर सॉरी भाई. अरे ఆడు ఏడుస్తున్నాడు. అరే ఏడవక ఏం కాలేదు వాళ్ళు. ఏం కాలేదు ఏడవకాలు మన దోస్తులే ఏడవకు. అరే ఏం చేస్తున్నాడు ఆయన? సిఎస్ఎఫ్ హ్యాండ్బాల్ ప్లేయర్స్ మన వాళ్ళే మనం పట్టేసి మనకి చూడు మనోడు మన ఆంధ్ర టీంలో మంచి ఎంటర్టైన్మెంట్. సో వీళ్ళు మన తెలంగాణ వాళ్ళు హ్యాండ్బాల్ ప్లేయర్స్. మనోడు మహేష్ అని మా కొలిగే మనోడు అమీర్ వరంగల్ కా షేర్. వీళ్ళు మన సిఎస్ఎఫ్ లో ఆడుతున్నారు. ఇప్పుడు సెమీఫైనల్స్ ఉంది ఉత్తరప్రదేశ్ తోని. సో మంచి ప్లేయర్స్ ఆల్రెడీ ఏమంటారు లీగ్ లా ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కొట్టింది కదా. సో ఇప్పుడు ఇంకొక మ్యాచ్ ఉంది యూపీతోని, అది కొడిస్తే ఇంకా ఫైనల్. సో వీళ్ళు కూడా మస్తు కష్టపడి వచ్చారు. మామ చెప్పు నీది ఎట్లుండే హ్యాండ్బాల్ కెరీర్ ఏంది? ఎంత కష్టపడి స్ట్రగుల్ చేసి వచ్చాము కానీ మంచి స్ట్రగుల్ చేసిండు. అంటే లైక్ ఎట్లా అంటే ఒక ఊర్ల నుంచి బయటికి వచ్చి అకాడమీలో కష్టపడుతూ మేమందరం ఇట్లా అకాడమీలోనే పరిచయం మాకందరికి. మనోడు కూడా కరీంనగర్లో ఉంటాడు. కరీంనగర్ నుంచి వచ్చి మంచిగా ఎక్కడెక్కడో ప్రాక్టీస్లు చేసి ఎంతోమంది సపోర్ట్ తీసుకొని ఇటు దాకా వచ్చిండు. ఇప్పుడు మంచి ఒక డిపార్ట్మెంట్ టీంకి ఆడుతున్నారు. ఎవరైతే స్పోర్ట్స్కి ఉన్నారు పిల్లలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ప్రాక్టీస్ ఎంత ఏంటంటే మనకు డైలీ గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే ఆటోమేటిక్గా ఏదో అట్లనే ఇంకా చదువు కూడా ఎంత ఇంపార్టెంట్. స్టడీ బాగా ఇంపార్టెంట్, స్టడీ మస్ట్ ఇంపార్టెంట్. ఒక గేమ్ అంటేనే కుదరదు, ఈ రోజులలో స్టడీ బాగా అవసరం. సో ఇప్పుడు మనోడు కూడా చాలా కష్టము. అంటే లైక్ ఎట్లా అంటే మస్తు కష్టపడ్డాడు. నా కళ్ళతో చూసిన అది చెప్తే కూడా అర్థం కాదు.
మంచిగా ఒక డిపార్ట్మెంట్ టీంలో మన తెలుగు వాళ్ళు ఇంకా మంచిగా ఆడుతున్నారు అంటే ఇక అది ఒక తెలియని ప్రైడ్. మన సిఎస్ఎఫ్లోనే కాదు, ఆర్మీలో కానీ రైల్వేస్లో కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో అందరు ఆడుతున్నారు. సో మనకి చిన్నగా జలకిద్దామని అట్లా మన వాళ్ళకి ముందే కాల్ చెప్పేసిన. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హిందీ ఎట్లా మాట్లాడతారంటే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నారు కదా ఛత్తీస్గఢ్లో. సో హిందీ స్లాంగ్ ఎట్లా మనకి వీళ్ళకి తెలుగు వచ్చాను ఎవ్వరికి తెలియదు. సో జూనికి కూడా అట్లా నాడుతోలా ఉంటారు. సో ఇంకేమని చెప్పేది మీరు? ఏం లేదు. ఇప్పుడైతే మ్యాచ్ ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ అవుతుంది, చూడడానికి వెళ్దాం కదండి. సో ఇప్పుడు ఇలా సెమీఫైనల్ నేను కొన్ని ఇలా రా క్లిప్స్ కూడా పెడతాను. సో ఇలా గేమ్ ఎట్లుంటది ఏంది అనేది చూడు. అంటే అందరం కలిసి ప్రాక్టీస్ చేసినాం కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు, మొత్తం ఇట్లా పెద్ద ప్లేయర్. సో ఆ లెవెల్ గేమ్ కూడా ఏంటంటే అంత పెద్ద వాళ్ళతో మనం ప్రాక్టీస్ చేస్తే కూడా మన గేమ్ కూడా చేంజ్ అవుతుంది. అట్లా మనకి భయం వేస్తుందన్న ఇది చూస్తుంటే. మరి భయం సో ఇప్పుడైతే ఇలా లేట్ అవుతుంది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ ఉంది, మనం నెక్స్ట్ అక్కడ చూసాం. చలో ఓకే. సో ఫైనల్లీ టోర్నమెంట్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మెయిన్గా బాధాకరణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఏంటంటే ఇట్లా టోర్నమెంట్ చిన్నప్పటి నుంచి ఆడడం అలవాటు కదా. ఆడేసి ఇంటికి వెళ్ళిపోయే టైంలో మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే టోర్నమెంట్లో అందరు ఫ్రెండ్స్తో కలుస్తాము, కొంచెం ఎంజాయ్ చేస్తాము, గేమ్ మంచిగా ఆడతాము, ఎన్నెన్నో చేస్తాం కదా. ఎప్పుడు కలుస్తాము అంటే ఫ్రెండ్స్ అందరు వేరే వేరే స్టేట్ కదా, రెగ్యులర్గా కలవం కదా. సో అట్లా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. మళ్ళీ టోర్నమెంట్లో కలుస్తాము, ఎప్పుడు కలుస్తాము అంటే కొంతమంది కొన్ని టోర్నమెంట్స్కి వస్తారు, కొంతమంది కొన్ని దానికి రారు. సో అట్లా మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే. కానీ ఇది ప్రతి స్పోర్ట్స్మెన్కి ఇది తెలిసే ఉంటుంది ఇట్లాంటి బాధ. సో మెయిన్గా నేను ఈ వీడియో ఎందుకు చేసినాను అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళు కొంచెం మోటివేట్ కావాలి స్పోర్ట్స్ త్రూ. ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా పీక్ స్టేజ్లో ఉంది ఇండియాలో. సో స్పోర్ట్స్కి కూడా కొంచెం మనం టైం ఇవ్వాలా, మంచిగా ఆడాలా. దీనివల్ల మనకి ఎన్నో జాబ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ జాబ్స్. అందుకనే నేను మా ఫ్రెండ్స్తో కూడా నించోబెట్టి మాట్లాడిపించిన స్పోర్ట్స్ ఎంత హెల్ప్ చేస్తుంది ఏంది అని. చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే మా వాళ్ళు కూడా. సో అందరం ట్రై చేస్తున్నాము. అండ్ ఇట్లాంటి స్పోర్ట్స్ వల్ల, సర్టిఫికేట్స్ వల్ల మనం డిపార్ట్మెంట్ ట్రయల్స్ కానీ ఎన్నో కానీ చేయొచ్చు. సో అంటే మాకు టోర్నమెంట్స్లలో ఏంటంటే ఇక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే ఓడిపోయినాము అన్న ఒక బాధ ఎట్లుంటుంది అంటే దానికి ఏ బాధ ముందు రాదు. స్పోర్ట్స్లో ఇవన్నీ గెలిపోవటం సహజమే ఉంటాయి. సో మనం ఏంటంటే నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ టోర్నమెంట్స్లలో మంచిగా ఆడాలని. కానీ ఇప్పుడు మేము ఏం తీసుకోబోతున్నాం ఇంటికి అంటే ఒక మెమరీస్, ఇంజురీస్ అంతే. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఆడే ప్రతి ప్లేయర్కి ఇంజురీస్ అయితే. నాకు కూడా మ్యాచ్లో ఈ షోల్డర్ ఇంజురీ అయింది. ఎంత ఇంజురీస్ అవుతాయి ఏంది, ఎంత స్ట్రగుల్ అవుతాం గెలవడానికి, ఎంత అది ఉంటుంది అనేది నేను అన్ని కొన్ని క్లిప్స్ పెడుతున్నా. ఖాళీ రా క్లిప్స్ పెట్టేస్తా గేమ్వి, అవి చూసుకోండి. అంటే నాకు కూడా ఇంజురీ అయింది, స్ప్రెయిన్ అయింది, అది ఒకసారి వెళ్ళినాక స్కాన్ చేయించుకోవాలి. సో ఈ వీడియో ఎందుకు అంటే మెయిన్గా చేసింది ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే పిల్లలు చూస్తున్నారో అదే చూస్తున్నారు, వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయండి, స్పోర్ట్స్కి కొంచెం టైం ఇప్పియండి, అట్లనే స్టడీస్కి కూడా రెండు బ్యాలెన్స్ చేయండి. సో ఈ వీడియో అయితే అంటే మనం రెగ్యులర్గా స్పోర్ట్స్ వీడియోస్ చేయము, ఫన్నీవే చేస్తూ ఉంటాం. కానీ ఇదేంటంటే కొంచెం మోటివేషన్ గురించి ఇట్లా ఎట్లుంటాయి అసలు ఈ ఫెడరేషన్ కప్స్, నేషనల్ గేమ్స్ ఎట్లుంటాయి అనేది చూపించడానికి చేసినాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.